చూడొచ్చు తనిఖీల భరణి, రాజేంద్ర ప్రసాద్, కోటా శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. సో అనేక మంది ఒక్కొక్కరుగా సినీ రంగ ప్రముఖులైతే చేరుకుంటున్న పరిస్థితి. ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. సో కమెడియన్స్తో పాటుగా అనేక నటులకు ఒక ఇన్స్పిరేషన్గా కూడా కోటా శ్రీనివాసరావు ఉండేవారు. సో ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి, ఎందుకంటే ఆయన నటనతో పాటుగా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. సో అనేక మంది సినీ ప్రముఖులైతే ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700కు పైగా సినిమాల్లో నటించినటువంటి విలక్షణమైన పాత్రల్లో నటనతో అలరించారని కూడా ఆయనని గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. ఆయన చేసిన